హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ ఎపిసోడ్ 20th ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. గేమ్లో వామ్ వాటర్ సీకింగ్ ఏ మెంటర్ టు హెల్ప్ మీ అని చెప్పి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సాంగ్యాన్ యాక్సెప్ట్ చేద్దామని చూస్తాడు. కాకపోతే 65 ఎపిసోడ్స్ అయిపోవాలి నువ్వు మెంటర్ కావడానికి అని చెప్పేసి అని వస్తుంది అక్కడ. సో అది క్వాలిఫై కావడానికి సాంగ్యాన్ ఆపకుండా ఇంకా గేమ్స్ ఆడుతూనే ఉంటాడు అనమాట. ఆ లెవెల్కి త్వరగా రీచ్ అయిపోవాలని చెప్పేసి కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటాడు. డే నైట్ హాలిడేస్ వచ్చినా కూడా ఎంజాయ్ చేయకుండా ఆపకుండా ఆ లెవెల్ కోసం అని ఆడుతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ సిస్టర్ వచ్చి ఇంట్లో అందరం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు, నువ్వు ఒక్కడే రూమ్ లో ఏం చేస్తున్నావు రా బయటికి అనేసి అని ఉంటుంది. వాళ్ళ సిస్టర్ ని బయటికి పంపించేసి మరి కూర్చొని రూమ్ లో గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. ఇంకా వాళ్ళ మమ్మీ చెప్తుంది ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు బయటికి రా అని చెప్పి వచ్చి వాళ్ళకి అట్లీస్ట్ విషెస్ చెప్పమని చెప్తుంది వాళ్ళ మమ్మీ. అయినా సరే సాంగ్యాన్ వెళ్లకుండా గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. ఇంకా 65 లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి. వామ్ వాటర్ కి రిక్వెస్ట్ పెడతాడు, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. వెన్నీఫాన్ సాంగ్యాన్ ఇద్దరు ఆ ఫెరీ వీల్ దగ్గర టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. వెన్నీఫాన్ ఏమో సాంగ్యాన్ కి తెలియకుండా సాంగ్యాన్ పిక్చర్స్ తీస్తూ ఉంటది. ఇంకిద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఆ 3D వ్యూస్ అన్ని చూసి చాలా బాగున్నాయి కదా అని అనుకుంటారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దాని హైట్ చూసి ఏంది ఇంత ఉంది అని సాంగ్యాన్ అనుకుంటాడు. ఇంకా లోపల కూర్చున్నాక వెన్నీఫాన్ అడుగుతుంది నీకేమైనా హైట్స్ అంటే భయమా అంటే భయం అనే వర్డ్ నా డిక్షనరీలోనే లేదు అని చెప్తాడు. కానీ ఇక్కడ ఎవరికో గర్ల్స్ అన్న చాలా భయం కదా, ఆ మూవీస్ చూసినా కూడా మస్తు భయపడతా ఉంటారు అనేసి అని అంటది. ఇంకా సాంగ్యాన్ చిన్నగా తలంచి కళ్ళు మూస్తా ఉంటాడు. వెన్నీఫాన్ అది అబ్జర్వ్ చేసి ఫొటోస్ తీస్తుంది అనమాట. నీకు బోర్ కొడుతుందా అని అడుగుతుంది. అంటే సాంగ్యాన్ లేదు బయట వ్యూ చాలా బాగుంది అదే చూస్తున్నా అంటాడు. ఇంకా మనం పైన టాప్ లో ఉన్నాము అనేసి అని వెన్నీఫాన్ సాంగ్యాన్ తో అంటది. అనగానే సాంగ్యాన్ భయంతో వచ్చి వెంటనే వెన్నీఫాన్ పక్కన కూర్చుంటాడు. లేదు నువ్వు భయపడుతున్నావు అనుకో నీ పక్క కూర్చున్నా అని సాంగ్యాన్ అంటాడు. ఇంకా పైననే చాలా ప్రశాంతంగా ఉందని వెన్నీఫాన్ అంటది. ఇంకా సాంగ్యాన్ వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి 8th డే ఆఫ్ న్యూ ఇయర్ రోజు చాలా బాగుందంట, ఆ రోజు మా వెడ్డింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఏమంటావు అనేసి అని అంటాడు. సాంగ్యాన్ ఏమో నీ వైఫ్ తో డిస్కస్ చేయాలి నాతో కాదు అనేసి అని అంటాడు. నేను ఆల్రెడీ మా వైఫ్ తో డిస్కస్ చేసిన, కాకపోతే నా ఎక్సైట్మెంట్ ఆక నేను నీకు కాల్ చేసి చెప్తున్నా అని అంటాడు. అయినా నేనేం నిన్ను నీ ఒపీనియన్ అడగట్లేను, జస్ట్ నీకు తెలియాలని చెప్పినా అని అంటాడు. అయినా నీ పక్కన ఎవరు అమ్మాయి వాయిస్ వినపడుతుంది అని అంటారు. నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా కదా అంటాడు. నువ్వు నీ రూమ్మేట్ తో ఉన్నాను కాదు, నువ్వు గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నావు ఇప్పుడు అనేసి అని అంటాడు. అతను ఇంకా ఫోన్ కట్ చేసిండని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు అనుకుంటారు. వెన్నీఫాన్ అంటది ఇంకా మనం కిందికి వచ్చేసినాము అని చెప్పేసి వచ్చేసినామా అని చెప్పేసి ఇంకిద్దరు కలిసి బయటికి వచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ మూవీకి వెళ్దామా అని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. అక్కడ ఒక ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. ఈ ఫెరీ వీల్ పైన టాప్ లో కిస్ చేసుకున్న వాళ్ళు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారంట అని అంటారు. అది సాంగ్యాన్ వింటాడు. వెన్నీఫాన్ అడుగుతుంది ఏ మూవీ చూద్దాం అని చెప్పేసి. సాంగ్యాన్ ఏమో లేదు పదా వెళ్దాం అంటాడు. మళ్ళీ ఎక్కుదాం అనేసి అని అంటాడు. విన్నవా అని వెన్నీఫాన్ అంటది. అక్కడ టికెట్ ఇచ్చి అతను అడుగుతాడు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారని. మేము పైన ఫోటో తీసుకోలేదు అందుకే మళ్ళీ ఎక్కుతున్నాం అని చెప్పేసి అని అంటది. ఇంకా మనం ఫోటో కూడా తీసుకోలే కదా అని చెప్పి సాంగ్యాన్ అంటాడు. వెన్నీఫాన్ అవును అని చెప్పేసి ఇంకిద్దరు కలిసి సెల్ఫీస్ దిగుతారు. ఇంకా వెన్నీఫాన్ చెప్తుంది నువ్వు ఫొటోస్ లో భలే వస్తావు, చాలా హ్యాండ్సమ్ ఉంటావు, ఇంకొంచెం నవ్వుతా నీ ఫొటోస్ ఇంకా చాలా బాగా వస్తాయి అనేసి అంటది. ఇంకా నీ ఐస్ దగ్గర ఉన్న మోల్ అయితే మూన్ దగ్గర డాట్ లాగా ఇలా కనపడుతుంది, సో నువ్వు ఫొటోస్ దిగినప్పుడు అది షైన్ అయినట్టు వస్తుంది అని అంటది. సాంగ్యాన్ ఏమో ఇప్పుడేం నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని అంటాడు. ఇంకా ఇద్దరు కలిసి కొన్ని సెల్ఫీస్ దిగుతారు. నేను ఫొటోస్ చూడొచ్చా అని వెన్నీఫాన్ అడుగుతుంది. తర్వాత చూద్దాంలో ఇప్పుడు ఎందుకు అనేసి అని సాంగ్యాన్ అంటాడు. మనం పైకి వచ్చేసినట్టున్నాం అనేసి సాంగ్యాన్ అంటాడు. అంటే ఇంకా రాలే అని వెన్నీఫాన్ అంటాడు. ఇంకా నువ్వు ఇలాంటి రూమర్స్ నమ్ముతావా అనేసి అని అంటే నమ్మను, కాకపోతే జస్ట్ ఏదో ట్రై చేద్దాము అది కూడా ఎందుకు ఇడిచిపెట్టాలి అని చెప్పేసి అని అంటాడు. అని ఇంకా టాప్కి వచ్చేసినామని చెప్పేసి ఇంకా వెన్నీఫాన్ని కిస్ చేసేస్తాడు. ఇంకా క్యూ సుహాన్ వస్తాడేమో అని చెప్పేసి ఓవర్ టైంలో వెయిట్ చేస్తూ ఉంటుంది. వెన్నీఫాన్కి మెసేజ్ చేస్తుంది ఇంటికి వెళ్ళినావా లేదా అని చెప్పి. ఇంకా అక్కడ స్టాఫ్ అతను రాడలేండి మీరు వెళ్ళిపోండి ఇంకా అని చెప్పేసి అని అంటాడు. క్యూ ఏమో కొంచెం సేపు చూసి వెళ్తా అని చెప్పేసి అని అంటది. ఇంకా అక్కడ అతను ఏమైనా మంచి డ్రింక్ కలిపివనా అంటే వద్దులేండి నేను వెళ్తా ఇంకా అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళిపోతా ఉంటది. ఇంకా సాంగ్యాన్ వెన్నీఫాన్ ఇద్దరు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. వెన్నీఫాన్ వెళ్ళి కూల్ వాటర్ తీసుకొని తాగుతూ ఉంటుంది. సాంగ్యాన్ తన దగ్గరికే వెళ్ళి తన ముందు నించొని ఇట్లా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తాడు. దగ్గరికి వచ్చేవారికి వెన్నీఫాన్ కిస్ చేస్తుండేమో అనుకుంటాడు. సాంగ్యాన్ ఏమో కిస్ చేస్తున్నా అనుకుంటున్నా కాదు వాటర్ బాటిల్ తీసుకొని వచ్చినా అని అంటాడు. ఇంకా వెన్నీఫాన్ టకటక లోపలికి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడకుండా. ఇంకా తనకు వచ్చిన వాయిస్ మెసేజెస్ అన్ని చెక్ చేసుకుంటా ఉంటది అనమాట. వాళ్ళ ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ అందరు మెసేజ్ చేసిన ఉంటాయి అవన్నీ రిప్లైస్ ఇస్తూ ఉంటది ఇంటికి వచ్చినాక. ఇంకా వెన్నీఫాన్ అనుకుంటది ఇప్పుడు నాతో పాటు సాంగ్యాన్ ఉన్నాడు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేనేం లోన్లీ కాదు అనేసి అని అనుకుంటది. ఇంకా సాంగ్యాన్ వాళ్ళిద్దరు కలిసి దిగిన సెల్ఫీస్ పంపించి మన ఇద్దరు పిక్చర్ రివ్యూ చేయనేసి అని అంటాడు. ఇంకా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తూ ఉంటది వెన్నీఫాన్ ఆ పిక్చర్స్ చూస్తూ సాంగ్యాన్ ఎంత బాగున్నాడు అని చెప్పేసి అని అనుకుంటా ఉంటది. ఇంకా తన ట్రూ లవ్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటది.
ఆ ఫొటోస్ ని ఆపకుండా అలానే చూస్తూనే ఉంటుంది. చాలా బ్లష్ అవుతా ఉంటది అనమాట ఆ ఫొటోస్ అన్ని చూసుకుంటా. ఇంకా సాంగ్యాన్ తనని కిస్ చేసింది, ఆ రూమర్ ని నమ్మి కిస్ చేయడం, అవన్నీ ఆలోచించుకొని ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. వెన్నీ ఫన్ కి ఒక అన్నోన్ నెంబర్ నుండి తన పిక్చర్స్ వస్తాయి. తను బెయ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో పిలిచినట్టు అవుతుంది కదా తనకి. అక్కడ ఎవరో పిక్చర్స్ తీస్తారనమాట, తీసి తిన వాట్సాప్ కి సెండ్ చేస్తారు. అది వచ్చిన నెంబర్ కి రిటర్న్ కాల్ చేస్తుంది అనమాట వెన్నీ ఫన్. అతను అది నిజంగా నువ్వే కదా, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు ఇఫాన్ అని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ క్యూ సుహాన్ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వస్తుంది ఆ డాగ్ గురించి అని చెప్పి. వెళ్ళగానే వాళ్ళ తాతయ్య అసిస్టెంట్ చెప్తాడు, ఇది ఇల్లంతా షిట్ చేసేస్తుంది, ఇల్లంతా చాలా స్మెల్ వచ్చేస్తుంది, ఎంత క్లీన్ చేసినా కూడా. తాతయ్య ఏడని అడిగితే అదిగో అక్కడ ఉన్నాడని చూపిస్తాడు. తాతయ్య ఏమో డాగ్ ని బయట పెట్టి డోర్స్ అని లాక్ చేసేసి నేను లోపలికి రానియా అని చెప్తా ఉంటాడు. తాతయ్య మీకు ఎవరైనా కోపం తెప్పించిరా అని అడుగుతుంది. అది ఈ డాగే నాకు చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది, నా పాత డాగ్ లాగా ఇది కానే కాదు, అది చాలా డిసిప్లైన్డ్ గా ఉండేది, అలా లేదు అనేసి అంటాడు. అది మీకు నచ్చకపోతే నేనే తీసుకుంటాలేండి తాతయ్య, మీరు వరీ కాకండి దాని గురించి అని చెప్తుంది. వాళ్ళ అసిస్టెంట్ అడుగుతారు కాఫీ కావాలా టీ కావాలా అని చెప్పి. ఏదైనా ఓకే అని చెప్తుంది. ఇంకా తాతయ్యని ఎలా అయినా కన్విన్స్ చేయని చెప్పి ఇట్లా సైకిల్ చేస్తాడు. ఇది అంటే చిన్నది కదా, ఇంకా దానికి తెలీదు, మనమే నేర్పియాలి, మీరు పాత ఉడి స్మెల్ కి అలవాటు పడిపోయారు, ఇప్పుడు దీని స్మెల్ మీకు కొత్తగా అనిపించి నచ్చట్లేదు అంతే అని చెప్పేసి అంటది. అది కొంచెం మీరు ఇంకా బాగా కేర్ తీసుకోవాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరు ఇంకా ఎక్కువ లవ్ చేయండి అని అంటే. తాతయ్య ఏమో నా పాత డాగ్ 17 years అవుతుంది అది ఉండబట్టి, అంత ఈజీగా మళ్ళీ నేను కొత్త కుక్కని యాక్సెప్ట్ చేయలేను దాని ప్లేస్ లో అంటాడు. మీరు పాత డాగ్ వి టాయ్స్ కూడా ఇలానే ఉంచుకున్నారు, అందుకే మీరు కొత్త డాగ్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, పర్లేదు నేను మెల్లగా అలవాటు పడిపోతాను ఆ తాతయ్య అంటాడు. మీరు ఎప్పుడు అమ్మమ్మ గురించి ఆలోచిస్తారా అని అడుగుతుంది. మా ఇద్దరికి మీ ఇల్నెస్ గురించి తెలుసు ఆల్రెడీ, అది అమ్మమ్మకు కూడా తెలుసుంటే చాలా బాగుండేది అనేసి అని అంటది. క్యూవో నీకు తెలుసా, మనకి చాలా దగ్గరైన వాళ్ళకి ఒక హెల్త్ ఇష్యూ వాళ్ళన్నీ మర్చిపోతున్నారు అంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి. అంటే వెన్నీ ఫన్ మర్చిపోకుండా మనం అన్ని ఫోన్లో నోట్ చేసి పెట్టుకోవాలి, అన్నిటికీ అలారం యాడ్ చేయాలనేసి అంటది. తాతయ్య అంటే నేను రీసెంట్గా ఫోన్ ఎలా వాడాలో కూడా మర్చిపోయినా నేను, అందుకే అన్ని నోట్స్లో ఎంటర్ చేసి పెట్టుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళినా బుక్ క్యారీ చేస్తున్నా అని చెప్తాడు. ఇంకా నోట్స్లో లాఫ్టర్కి క్యాండీస్ అంటే చాలా ఇష్టం అని రాస్తాడు. ఆమెకు అసలు స్పైసీ ఫుడ్ అంటే నచ్చదు. తాతయ్య అసలు ఈ లాఫ్టర్ అంటే ఎవరు అని అడుగుతుంది. ఆమె ఎవరు కాదు సుహాన్ వాళ్ళ అమ్మమ్మ అని చెప్తాడు. తను ఒకప్పుడు చాలా నవ్వుతుండే, అందుకే నేనే తనకి లాఫ్టర్ అని పేరు పెట్టినా అంటాడు. తర్వాత మా ఇద్దరు కొంచెం గొడవలు ఎక్కువై ఆ పేరు పిలవడం మానేసిన అని అంటాడు. కానీ ఫ్యూచర్ లో కూడా నేను తన గురించి ఏం మర్చిపోద్దని చెప్పేసి అని అలా నోట్ చేసుకున్న అన్ని పాయింట్స్ అని చెప్తాడు. నేను ఇంకా మర్చిపోకముందే తన గురించి నేను ప్రతి ఒక్క పాయింట్ నోట్ చేసుకోవాలని చెప్పి నోట్ చేసుకున్నా అని అంటాడు. ఇంకా క్యో వెన్నీ ఫన్ కి కాల్ చేస్తుంది. వెన్నీ ఫన్ నేను చాలా లాంగ్ లీవ్ లో ఉన్నా ఈసారి అని అంటది. ఓ నువ్వు చాలా రేర్ కదా ఇట్లా హాలిడేస్ తీసుకోవడం, సో ఎక్కడికైనా వెళ్ళాలా చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి అని అంటది. లేదు నేను సాంగ్యాన్ కోసం కుక్ చేద్దాం అనుకుంటున్నా, ఇంట్లోనే ఉండి అని చెప్తుంది. ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది. అంటే లేదు నేనే సొంతంగా వండుతా అని వెన్నీ ఫన్ అంటది. సరే నువ్వు కుక్ చేసినాక పిక్చర్స్ పెట్టి చూస్తే అసలు ఎలా వచ్చినాయో అంటది. ఇంకా వెన్నీ ఫన్ వెళ్ళి తన డోర్ కి న్యూ ఇయర్ పిక్చర్స్ అన్ని పోస్ట్ చేస్తుంది అనమాట, ఇట్లా అతికిచ్చేస్తుంది మంచిగా కలర్ఫుల్ గా చేసేస్తుంది మొత్తము. ఇంకా క్యూ ఏమో నేను బయటికి అని వచ్చినాను, సో నువ్వు వంట చేస్తా అన్నావు కదా అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొచ్చినాను, ఇంకా మీ ఇద్దరికి అని చెప్పేసి ఈ ఫ్రేమ్ బాగా నచ్చింది నాకు, సో బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చిన అని అంటది. ఈ పెయింటింగ్ నేను చాలా కష్టపడి సెలెక్ట్ చేసినాను, మీ ఇద్దరు కలిసి కోల్డ్ వింటర్ లో కలిసి వెళ్తున్నట్టుగా ఉంది కదా అని అంటది. ఇంకా వెన్నీ ఫన్ సాంగ్యాన్ కోసం చాలా ఐటమ్స్ కుక్ చేస్తుంది అనమాట, కొన్ని రెసిపీస్ చూస్తూ చేస్తూ ఉంటది. సూప్స్, సైడ్ డిషెస్ అలా చాలా వెరైటీస్ కుక్ చేస్తుంది సాంగ్యాన్ కోసం అని చెప్పి. ఇంకా సాంగ్యాన్ వాళ్ళ డోర్ చూసి చాలా బాగా చేసిందని అనుకుంటాడు. ఇంకా ఆ పేపర్స్ పైన స్నో సింబల్స్ వేస్తాడు అనమాట, ఎందుకంటే స్నో ఉంటే కూడా చాలా బాగుంటది, వీటిలో స్నో ఒకటే మిస్ అయింది అని చెప్పేసి అని అట్లా డ్రా చేస్తాడు. నీకు చాలా రేర్ గా రెస్ట్ దొరుకుతుంది, రెస్ట్ తీసుకోకుండా ఎందుకు ఇంత వర్క్ చేస్తున్నావు అని సాంగ్యాన్ అంటాడు. నేను ఈరోజు నీకోసం కుక్ చేసిన అని అంటది. ఏంటి నువ్వు కుక్ చేసినావా అని అంటాడు. బయట నుంచి అయితే తేలే కదా అని అడుగుతాడు. లేదు మొత్తం నేనే కుక్ చేసిన అని చెప్తుంది. ఓ వావ్ క్యాండిల్ లైట్ డిన్నర్ లా భలే ప్రిపేర్ చేసినావు అంటాడు. సరే ఇంకా నేను తినేస్తా అనేసి అని స్టార్ట్ చేస్తాడు. చాలా క్యాజువల్ గా తింటాడు. ఏం కమెంట్ చేయవా ఎలా ఉంది అనేది అంటది. ఏం చెప్పాలి, వావ్ అని చెప్పనా, ఎక్సలెంట్ చెప్పాలా, ఇంకేమని చెప్పాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అంటాడు. నేను అది పాయిజన్ చేస్తుంటే ఏం చేసి ఉంటావు అని అంటది. అయితే నువ్వు కూడా తినాలి నాతో పాటు అనేసి అని అంటాడు. నేను నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, ఈ చిన్న చిన్న లైట్స్ ఇవేం నాకు స్లీప్ వాక్ లో హెల్ప్ చేయి, అసలు అవి నాకు కనిపించను కూడా కనిపించవు, మార్నింగ్ ఎలా అయితే నడుస్తామో ఆ నైట్ టైమ్ లో కూడా అలానే వెళ్ళిపోతుంటా ఫ్రీ ఫ్లో లో, బట్ చాలా థ్యాంక్ యూ నా గురించి నువ్వు అంతగానం ఆలోచించినందుకు. సరే నేను తీసేస్తలే అంటాడు. కానీ నేను నీతో ఉన్నప్పటి నుంచి నా స్లీప్ వాక్ అయితే తగ్గింది, ఎంత ప్రెషర్ ఉన్నా కూడా అది
ఏం అనిపివ్వట్లే, అట్లీస్ట్ స్లైడ్స్ కన్నా నేనైనా నీకు యూస్ఫుల్గా ఉండాలి అని అంటాడు సాంగ్యాన్ జోక్గా. అయినా ఎలాంటి సిచ్యువేషన్లో నేనున్నా నువ్వైతే నన్ను పట్టుకోవడానికి రెడీగా ఉంటావు ఎప్పుడు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది వెనీఫా. నేను బాగానే ఉన్నా కానీ నువ్వు తిను అనేసి అని అంటది. ఏది ఏమైనా సరే నేను ఎప్పుడు నీతోటే ఉంటా అని చెప్తాడు సాంగ్యాన్. సరే ఇప్పటి నుంచి ఏదున్నా సరే నువ్వు నాకు ఫ్రీగా ఓపెన్ అప్ అయి చెప్పాలి అంటాడు. సరే ఈరోజు టైర్డ్ అయిపోయినావా అని అడుగుతుంది. లేదు అంటే ఓకే అయితే మూవీ చూద్దామని అంటది. ఏదో ఒక కొత్త థ్రిల్లర్ మూవీ వచ్చిందంట చూద్దామని అంటది. నువ్వు టైర్డ్ కాలేదంటే లేదు నేను డే అంతా పడుకున్నాను అందుకే ఇప్పుడు ఇద్దరం కలిసి మూవీ చూద్దామని అంటది. అసలు నీ గోల్ ఏంటి, మూవీ చూద్దామనా లేకుంటే నాతో టైం స్పెండ్ చేయడానికా అని అడుగుతాడు. అంటే రెండు అని చెప్తుంది. ఇంకా పిలుస్తుంది సాంగ్యాన్ని. మూవీ స్టార్ట్ చేసిన తొందరగా కూర్చోని అంటది. వాళ్ళ సిస్టర్ మెసేజ్ చేస్తుంది అన్నమాట. మీ డాడీ సైడ్ రిలేటివ్స్ అంతా షేమ్లెస్, అసలు అందరు వచ్చి మా ఇంట్లోనే ఉన్నారు, ఇప్పటికి 1 వీక్ అవుతుంది వాళ్ళు ఇక్కడ ఉండబట్టి, ఇక్కడే ఉండిపోదాం మనం ఏమైనా ప్లాన్ చేసుకురాయింది వాళ్ళు అని అంటది. వాళ్ళందరూ నీకు చాలా క్లోజ్ కదా, నువ్వే తీసుకెళ్ళిపో అని చెప్తుంది. ఇంకా మీ ఆంటీ ఎప్పుడు మమ్మీని మనీ ఇవ్వు అని అడుగుతూనే ఉంటది. మాకేంటి వాళ్ళతోటి, వాళ్ళ కొడుకేమో ఇల్లు కొనుక్కుంటున్నాడు పెళ్లి చేసుకోవడానికి అనేసి. ఇంకా సాంగ్యాన్ వెనకాల నుంచి పిలుస్తాడు. నాతో మూవీ చూడాలని చెప్పి నువ్వు ఏం చేస్తున్నావు పదా అని చెప్పేసి అని తీసుకెళ్తాడు. ఆ ఫోన్ ఇంకా పక్కకు పడేస్తా అంటది. సాంగ్యాన్ అడుగుతాడు ఏమైనా ఫేస్ అలా పెట్టుకున్నావు అని. ఏం లేదు మూవీ చూద్దాం అని చెప్పేసి అని ఇంకా చూస్తాను. ఇంకా వెన్నీఫానేమో నేను ఫ్రూట్స్ కట్ చేసినా తీసుకొస్తాగు ఇద్దరం కలిసి తింటూ మూవీ చూద్దాం అనేసి అని అంటది. సాంగ్యాన్ అడుగుతాడు ఇంటికి వెళ్తావా మరి న్యూ ఇయర్ కి అని అంటే లేదు వెళ్ళా అంటది. సరే అయితే నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి నేను ఎప్పుడు రావాలని అని అంటాడు. క్యాలిక్యులేట్ ఏంటి అంటే లాస్ట్ టైం న్యూ ఇయర్ కి వచ్చినా కదా నువ్వు ఎలా ఉన్నావో ఏమో తిన్నావో లేదో అని చెప్పేసి అని వచ్చిన ఆ రోజు ఈసారి కూడా అలానే ఏదో ఒకటి చెప్పి వచ్చేస్తా అని అంటాడు. వెన్నీఫా అని అడుగుతుంది మీ ఇంట్లో ఉండడం ఇష్టం లేక వచ్చినావా లేదంటే నాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చినవా అసలు అని అడుగుతుంది. ఇంకా నీకు ఎప్పుడు డౌట్ రాలేదా నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోను కదా అని. ఇందాక మెసేజ్ చేసింది కూడా మా సిస్టరే. మమ్మీ అడుగుతుందంటే న్యూ ఇయర్ కి వస్తావా రావా అని చెప్పేసి అని. నాకు మా స్టెప్ ఫాదర్ ఫ్యామిలీతో పెద్దగా రిలేషన్షిప్ లేదు, వాళ్ళు నాతో ఏమంత బాగా మాట్లాడరు. మా డాడీ చనిపోయిన వెంటనే మా మమ్మీ మళ్ళీ పెళ్లి చేసేసుకుంది. డాడీ చనిపోయినప్పటి నుంచి అంకుల్ హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి అని ఇంకా అతనే పెళ్లి చేసుకుంది. ఇంకా నయమైంది ఆ రోజు నేను క్లాస్ స్కిప్ చేసి నీతో ఉన్నందుకు ఆ రోజు అక్కడ. మరి ఆ తర్వాత ఏమైంది, నువ్వు ఎందుకు వాళ్ళతో లేవు అనేసి అని అడుగుతాడు. వాళ్ళతో నేను అక్కడ ఉండలేకపోయినాను, ఇంకా వెంటనే అందుకే నానమ్మ దగ్గరికి వెళ్ళినాను, తను నన్ను చాలా బాగా చూసుకునేది కానీ అనుకోకుండా తను కూడా చనిపోయింది. తర్వాత ఇంకా అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. మరి లాస్ట్ టైం మనం డిన్నర్ కి కలిసినప్పుడు మీ సిస్టర్ నువ్వు చాలా బాగా క్లోజ్ ఉన్నట్టు యాక్టింగ్ చేసింది కదా అక్కడ, అది తన పర్సనాలిటీ. తనని చాలా ప్యాంపర్ చేస్తుండే వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుండి. తనకు అన్ని కావాల్సిన అనుకున్నట్టు ఇట్లా వచ్చేసినాయి. అందుకే ఆమె ఏ విషయంలో కూడా తగ్గకుండా అలానే ఉంటది. ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంది అన్నా కూడా ఎవరో ఒకరు వచ్చి సాల్వ్ చేస్తారు ఆమెకి. ఆమె కన్నా కొన్ని ఇయర్స్ పెద్దగా అయినందుకు ఆమె ఏం చేసినా కూడా నేను భరించాల్సి వస్తుండే, నువ్వెందుకు భరించాలి అసలు ఆ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందని సాంగ్యాన్ అంటాడు. నువ్వు ఎప్పుడు మీ సిస్టర్ అల్లరి చేస్తుంటే భరించలేదా అని అడుగుతుంది. నువ్వు మంచిగా తిని తొందరగా ఫ్యాట్ అవ్వు, నీ బోన్స్ అని ఇట్లా హగ్ చేసుకున్నా కూర్చుకుంటున్నాయి అని అంటాడు. అంటే వెన్నీఫానేమో లేదు నా ఫ్రెండ్స్ అందరు నేను చెబ్బిగా అయినా అంటురు అని అంటది. లేదు నువ్వు అస్సలే కాలేదు అంటాడు. అంటే నేను బాగా తిని చెబ్బి అయితే నువ్వు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని అంటది. నేను కనుక అలా వెళ్తే నువ్వు నన్ను మర్డర్ చేసేసేయని అంటాడు సాంగ్యాన్. మీ సిస్టర్ మీ మామ్ అన్న మాటలు అయితే నువ్వు నా మీద అయితే చూపించకు, నేను అలాంటి వాడిని అసలే కాదు. ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి ఐటమ్ నీ గురించి ఆలోచించి తెచ్చిందే, చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్తో సహా అని చెప్తాడు. ఇంతటితో 20th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.